కడప బ్రహ్మంగారి మఠం పూర్వ పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి సంచలన కామెంట్స్ చేశారు. వెంకటాద్రి స్వామి బ్రహ్మంగారి మఠానికి తాత్కాలిక పీఠాధిపతి మాత్రమేనని ఆమె అన్నారు. మఠం పాలన సక్రమంగా సాగేందుకు తాత్కాలికంగా మాత్రమే ఆయన్ను నియమించారని ఆమె వర్షన్. ఆయన తనపై అసభ్యంగా అశ్లీలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మహాలక్ష్మి ఆరోపించారు. మహా నివేదన మండపం ఖాళీ చేయాలని దాడి కూడా చేశారంటున్నది ఆమె. కానీ పూర్వ పీఠాధిపతి భార్య హోదాలో నివేదన మండపంలో నివసించే హక్కు తనకుందని గట్టిగా చెబుతున్నారు. వెంకటాద్రి స్వామి పీఠాధిపతి అయిన తర్వాత బ్రహ్మంగారి వారసుల మీద మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపణ. మఠం మాజీ మేయర్ ప్రసాద్తో కలిసి వెంకటాద్రి స్వామి నీచపు వ్యవహారాలు సాగించారని సంచలన వ్యాఖ్యలు చేశారామె. ఆ అరాచకాలపైన పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూ మతంలోనూ వేదాంత శాస్త్రంలోనూ ఆయనకు కనీస అవగాహన లేదని చెప్పారామె. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటాద్రి స్వామి, ప్రసాద్ దత్తాత్రేయులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారామె. ఏప్రిల్ మొదటి వారంలో నేను పడుకునే రూమ్ ఫ్లోరింగ్ కూడా బలవంతంగా తవ్వివేయడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వరండాలో పడుకుంటున్నాను. మఠం హిందూ మతంలో సంస్కార కేంద్రంగా ఉండాలి, కానీ ఇలా అమానవీయ అరాచక రాక్షస పనులకు వేదిక కారాదు. ఇలాంటి నీచ ప్రవర్తన వెంకటాద్రి స్వామిలో చిన్నప్పుడే గమనించిన వారి సొంత తల్లిదండ్రులు వారికి వివాహం కూడా చేయలేదు.